జనమేజయుడు ఇట్లడిగెను. వ్యాసమహర్షి, తపస్సునే తమ సర్వస్వమని భావించు నరనారాయణులు భగవంతుడగు విష్ణువు అంశావతారములే. వారి చిత్తములు సదా ప్రశాంతములు. సాత్విక గుణములను పాటించుచు వారు పవిత్ర తీర్థములందు వసించెదరు. అడవి అందలి ఫలమూలములే ప్రతినిత్యము వారికి ఆహారము. ధర్మనందనులగు ఆ తాపసులు అసత్యముగా ఎన్నడూనూ ప్రవర్తించలేదు. వారు మహాపురుషులు. అట్టి ఎడల వారు యుద్ధభూమిలో నిలిచి పోరు సల్పుటకెందుకు ఉద్యమించిరి? ఏ కారణమున వారు తపస్సు వంటి ఉత్తమ కార్యమును పరిత్యజించిరి? శాంతి వలన కలుగు గొప్ప సుఖమును వదిలిపెట్టి ఆ మునులు ప్రహ్లాదునితో యుద్ధమునకు ఎందుకు పూనుకొనిరి? దివ్య సహస్ర సంవత్సరముల వరకు వారు యుద్ధము చేయుచుండిరి. మహానుభావ, నరనారాయణులకు ప్రహ్లాదునకు యుద్ధమెట్లు ఘటిల్లెను? ఈ సంఘర్షణకు దయచేసి కారణము తెలుపుడు. అప్పుడు వ్యాసుడు ఇట్లు చెప్పాను. రాజా, ధర్మమును నిర్ణయించినప్పుడు సర్వజ్ఞులైన మునులు ప్రపంచమునకు మూల కారణము అహంకారమని నుడివిరి. సత్వాది భేదములతో అది 3 విధములని తెలిపిరి. అందువలన మునివరుడగు నారాయణుడు శరీరమును ధరించి దీనినెట్లు పరిచ్ఛేదించును? ఇది ఆ స్వామి లీలకు విరుద్ధమగును. కారణము లేకుండా కార్యము సంభవింపదు. ఇది నిర్ధారిత సత్యము. హృదయమున సాత్విక భావము ఉదయించినప్పుడు యజ్ఞము, తపస్సు, దానములు జరుగును. మహానుభావ, రజోతమో గుణముల ప్రభావమున మనస్సులో కలహభావము ఉదయించును. రాజేంద్ర, అహంకారము లేకుండా ఎంత చిన్న క్రియనైనను అది ఉత్తమమైనను మధ్యమమైనను ఎప్పుడునూ కార్యరూపమును పరిణతి చెందలేదు. జగత్తున అహంకారమునకు మించినది బంధమున పడవేయినది వేరొక పదార్థం ఏదియునూ లేదు. అహంకారముతో నిర్మించబడిన ఈ విశ్వము దానిని పరిత్యజించి ఎట్లు నిలవగలదు? రాజా, సకల ప్రాణులు తమ కర్మలకు అనుగుణముగా వివసులై మాటిమాటికి ప్రపంచమున జనన మరణములను పొందుచుందురు. దేవతలు, మానవులు, పశువులు మొదలగు అనేక యోనులందు వారు పరిభ్రమించవలసి వచ్చును. రథచక్రము వలె ఈ ప్రపంచమును ఎల్లవేళలా పరివర్తనశీలమని చెప్పబడును. ప్రతి యుగమునందు జగత్ప్రభువు జనార్దనుడు నియమానుగుణముగా అనేక అవతారములను ధరించుచుండెను. మహారాజా, 7వ వైవస్వత మన్వంతరమున భగవంతుడు శ్రీహరి అవతారములను గురించి సావధానుడవై వినము. ఒకసారి భృగు మహర్షి భగవంతునకు శాపమొసగ ఉద్యమించెను. అతని వచనమును సత్యము చేయుటకై శ్రీహరి అవతరించదనని వరము ఒసగెను. మహారాజా, అఖిల జగత్తునకు అధిష్టాత భగవంతుడుగు శ్రీహరి అనేక రూపములలో ధరాతలమునకు విచ్చేయసాగెను. రాజగు జనమేజయుడు తిరిగి ఇట్లడిగెను. మహాత్మా, భృగువు భగవంతుడుగు విష్ణువుకు ఎందుకు శాపమొసగెను? మునీంద్ర, భగవంతుడు చరాచర జగత్తుకు సృష్టికర్త. ఆ స్వామి వలన భృగు మహామునికి అప్రియ కార్యమేమి జరిగెను? ముని ఎందుకు కుపితుడయ్యెను? విష్ణుదేవునకు సకల దేవతలు నమస్కరించెదరు. ముని శాపము వలన ఆ స్వామికేమీయును సంకోచము కలుగలేదా? అప్పుడు వ్యాసుడు సమాధానమిట్లొసగెను. రాజా, భృగువు శాపమునకు కారణమును తెలిపెదను వినుము. పురాతన కాలము నాటి సంగతి. హిరణ్యకశిపుడని పేరుగల ఒక రాజుండెను. అతని తండ్రి కశ్యపుడు. అప్పుడప్పుడు దేవతలకును దైత్యులకును కలహములు జరుగుచుండెను. వారి మధ్యన యుద్ధము జరుగుచున్నప్పుడు ప్రపంచమునందు అంతటా అంతులేని అలజడి వ్యాపించుచుండెను. హిరణ్యకశిపుడు మరణించిన పిదప ప్రహ్లాదుడు సింహాసనమును అధిష్ఠించెను. అతనితో కూడి ఇంద్రునకు భయంకరమైన పోరు జరుగుచుండెను. అది 100 సంవత్సరములు కొనసాగెను. దానిని చూసి ప్రజలు ఆశ్చర్యపడుచుండిరి. దేవతలు మిక్కిలి ఆసక్తితో యుద్ధమునరించిరి. ప్రహ్లాదుడు ఓడిపోయెను. అప్పుడు ప్రహ్లాదుని మనసులో కొంత బాధ కలిగెను. సనాతన ధర్మము యొక్క వైశిష్యము అతనికి అవగతమయ్యెను. అందువలన రాజా, విరోచనుని కుమారుడగు బలిచక్రవర్తి రాజ్యాభిషిక్తుడయ్యెను. ఆయన స్వయముగా తపమునరించుటకు గంధమాదన పర్వతమునకు వెళ్ళెను. రాజ్యము పొందిన తర్వాత బలిచక్రవర్తికి కూడా దేవతలతో విరోధము కలిగెను. కొంత సమయము తర్వాత దేవాసురులకు అత్యంత ఘోర యుద్ధము జరిగెను. అమిత తేజస్వియగు దేవేంద్రుని దేవతల పరాక్రమముతో దైత్యులు మరలా పరాజయము పాలైరి. రాజా, భగవంతుడగు విష్ణువు దైత్యులను రాజభ్రష్టులను చేసెను.
ఓడిపోయిన దైత్యులు శుక్రాచార్యుని శరణుజొచ్చిరి. వారు ఆయనతో ఇట్లు నుడివిరి: బ్రాహ్మణోత్తమ, మీరు గొప్ప ప్రతాపవంతులగుచూ కూడా మాకెందుకు సహాయము చెయ్యలేదు? భగవన్, మీరు మంత్రముల యందు ప్రకాండ పాండిత్యము కలవారు. మీరు మాకు సహాయము చేయకుండినచో ధరాతలమున మేము నిలువజాలము. మాకు చేయనది లేక పాతాళమునకు వెళ్ళవలసి వచ్చును. మునివరుడగు శుక్రాచార్యుడు దయాళువు దైత్యులతో ఇట్లు పలికెను: దైత్యులారా, భయపడవలదు. నేను నా తేజస్సుతో మీరిచ్చట నుండుటకు ఏర్పాట్లు గావించదను. మంత్రములతో ఔషధములతో మీకు నిరంతరము సహాయమనరించదను. మీరు ఉత్సాహవంతులు కండు నిశ్చింతులుగా ఉండు. తదనంతరము శుక్రాచార్యుని ఆశ్రయము పొంది దైత్యులు నిర్భయులైరి. గుప్తచరులు ఈ సమాచారమును దేవతలకు చేరవేసిరి. ఇది విని దేవతలు ఇంద్రునితో సంప్రదింపులు జరపసాగిరి. శుక్రాచార్యుని మంత్రములు గొప్ప శక్తివంతములని తెలుసుకొని దేవతలు వ్యాకులతకు లోనైరి. వారు పరస్పరము ఇట్లు ఆలోచించిరి: దైత్యులు మంత్రబలమును పొంది మన శక్తిని పరిహసించకముందే వారితో మనము యుద్ధమునరించదము, వారిని వధించదము, మిగిలిన వారిని పాతాళంనకు పంపివేసదము. ఇట్లు ఆలోచించి తదుపరి దేవతలు శస్త్రాస్త్రములను చేబూనిరి. కోపముతో మండిపడుచు దైత్యుల మీద దాడి చేసిరి. ఇంద్రుని ఆజ్ఞను పొంది సురులు దైత్యుల మీద విరుచుకుపడిరి. భయంకరమైన ప్రఘాతముల చేత దైత్యుల హృదయములలో గొప్ప ఉపద్రవము వ్యాపించెను. వారు భయముతో మిగుల ఆందోళన చెందిరి. మమ్ములను రక్షింపుడు రక్షింపుడు అని వారు శుక్రాచార్యుని శరణుజొచ్చిరి. పదే పదే వారు ఆయనను వేడుకొనిరి. దైత్యులందు అపారమైన బలం ఉండినప్పటికీ వారు దేవతల ద్వారా అనేక కష్టములను అనుభవించుచుండిరి. వారి దయనీయ స్థితి దశను చూసి భయపడవలదని శుక్రాచార్యుడు పలికెను. మంత్రముల ఔషధముల బలముతో ఆయన అన్నియును నిర్వహించ సమర్థుడు. అందువలన ఆయనను చూడగానే దేవతలందరూ దైత్యులను వదిలిపెట్టి పారిపోయిరి. ఇట్లు దేవతలు తొలగిపోగా శుక్రాచార్యుడు దైత్యులతో పలికెను: భాగ్యశాలురగు దానవులారా, పూర్వకాలమున బ్రహ్మ నాతో చెప్పిన విషయమును వినుడు. భగవంతుడగు విష్ణువు దైత్యులను వధించుటకు సదా సావధానుడై ఉండును. దానవ సంహారము ఆయనచే జరుగగలదు. ఆ స్వామి వరాహ రూపమును ధరించి హిరణ్యాక్షుని చంపెను. నృసింహావతారమున హిరణ్యకశిపుని అంతమొందించెను. అటులనే ఇప్పుడు కూడా సకల దైత్యులను సంహరించెను. అతడు అమిత ఉత్సాహవంతుడు. దీనికి వేరుగా తలంచనవసరము లేదు. ప్రస్తుతము మీరు సురక్షితులై ఇంద్రుని మొదలగు దేవతలను జయించుటకు సమర్థవంతమైన మంత్రబలము నా దగ్గర లేదని అనిపించుచున్నది. మీరు కొంతకాలము వేచి ఉండు. నేనిప్పుడు మంత్రమును పొందుటకు దానిని అభ్యసించుటకు భగవంతుడగు శంకరుని దగ్గరకు వెళ్ళెదను. దానవేశ్వరులారా, నేను మహాదేవుని చేత మంత్రములను సమగ్రముగా పొంది తిరిగి వచ్చెదను. అప్పుడు మీకు చక్కగా వాటిని నేర్పించెదను. అప్పుడు అసురులు ఇట్లనిరి: మునీంద్ర, మాకు అపజయము కలిగెను. మేము పూర్తిగా శక్తిహీనులమైతమే. మీరు తిరిగి వచ్చే వరకు మేము ఈ ధరాతలమున ఎట్లు వేచి ఉండగలము? సంపూర్ణ పరాక్రమశాలురగు దానవులు మృత్యువాత పడిరి. ఇక మిగిలిన వారు కూడా మాకు సుఖమును కలిగించలేకపోవచున్నారు. యుద్ధమునందు నిలుచుటకు వారు అర్హులు కారు. అప్పుడు శుక్రాచార్యుడు ఇట్లు చెప్పెను: నేను భగవంతుడకు శంకరుని దగ్గరకు వెళ్ళి మంత్రమును పొంది తిరిగి వచ్చే వరకు మీరిచ్చట ఆగి ఉండక తప్పదు. అట్లు కానిచో తపమునరించుకొనుచు సమయము కొరకు ఎదురుచూడు. సమయానుకూలముగా సామధానాది సకల ఉపాయములను ప్రయోగించవలనని పండితులు చెప్పుదురు. బుద్ధిమంతులగు వీరపురుషులు దేశకాల శక్తి నెరగి ఆ జ్ఞానమును పొంది తమ సామర్థ్యమును నిరూపించుకొందురు. భవిష్యత్తునందు శుభము జరుగునని ఆశ ఉండినచో కొంతకాలము వరకు శత్రువులకు సేవ చేయుట కూడా బుద్ధిమంతులగు పురుషుల కర్తవ్యము. సమయానుకూలముగా శక్తిని సంపాదించుకొనిన తర్వాతనే శత్రు సంహారము జరుగును. అందువలన ప్రస్తుతము దేవతలకు వినీతులై సామనీతిని ప్రయోగింపుడు. మీ మీ స్థానములందు ఉండుటకు ఏర్పాట్లు చేసుకొనుడు. నా రాకకై నిరీక్షింపుడు. ధనుజులారా, భగవంతుడగు శంకరుని కృపతో మంత్రములు పొందిన తర్వాత వెంటనే నేను తిరిగి వచ్చేదను. వాటి శక్తిని ఆశ్రయించి దేవతలతో మనము మరలా యుద్ధము ప్రారంభించదము. మహారాజా, దైత్యులతో మునివరుడగు శుక్రాచార్యుడు ఇట్లు పలికి మంత్రప్రాప్తి కొరకు భగవంతుడగు శంకరుని దగ్గరకు బయలుదేరాను. ఆయన ఈ కార్యక్రమము పూర్తిగా నిశ్చితమై ఉండెను. అప్పుడు దానవులు మిగుల నమ్రతతో దేవతలతో మాట్లాడసాగిరి. వినయముతో వారికి ఇట్లు చెప్పిరి:
దేవతలారా, మేమందరము ఇప్పుడు మా అస్త్రశస్త్రములను వదిలిపెట్టి యుద్ధ ప్రయత్నమును విరమించుకొంటిమి. నారచీరలను ధరించి తపస్సు చేసుకొనుచు జీవితములను గడిపెదము. దానికి దేవతలు అంగీకరించిరి. వారు తిరిగి వెళ్ళిపోయిరి. వారి చింతలన్నీ దూరమయ్యను. సంతోషముగా కాలము గడపసాగిరి. రాక్షసులు తమ అస్త్రశస్త్రములను పరిత్యజించిన వెంటనే దేవతలచట ఒక క్షణము కూడా నిలువలేదు. వారికి పూర్తిగా నమ్మకము కలిగెను. వారు తమ తమ ధామములకు వెళ్ళిపోయిరి. నివసించుటకు అనువైన ఏర్పాట్లను చేసుకొని క్రీడాశక్తులైరి. అచ్చట దైత్యులు కూడా తాపసులమని నటించుచు తపమును ఆరంభించిరి. శుక్రాచార్యుని రాకకై నిరీక్షించుచుండిరి. కశ్యపుని ఆశ్రమమున నివాసములు ఏర్పరచుకొనిరి. కొంతకాలమునకు శుక్రాచార్యుడు కైలాసమును చేరుకొనెను. భగవంతుడగు శంకరునికి నమస్కరించెను. ఏ పని మీద వచ్చితివి అని శంకరుడు అడగగా శుక్రాచార్యుడు ఇట్లు పలికెను: ప్రభు, బృహస్పతి వద్ద లేని మంత్రములను నేను పొందవలెనని కోరికతో ఇచ్చటకు వచ్చి తిని, దేవతలకు పరాజయము దైత్యులకు విజయము కలుగవలెనని నేను ప్రయత్నించుచున్నాను. శుక్రాచార్యుని మాటలను విని సర్వజ్ఞుడు భగవంతుడగు శంకరుడు ఇట్లు తలపోసెను: ఈ విషయమున నేనేమి చేయవలెను? ఈ శుక్రాచార్యుడు దైత్యులకు గురువు. వారికి విజయమును చేకూర్చుటకై ఇతడు దేవతలతో ద్వేషమును పెంచుకొనెను. మంత్రప్రాప్తికై నా చెంతకు చేరెను. కానీ నేను దేవతలను రక్షింపవలెను. ఇట్లా ఆలోచించి భగవంతుడగు శంకరుడు మిగుల కష్టమైన ఒక వ్రతమును చేయమని మునిని ఆదేశించెను. మరియు ఇట్లు పలికెను: నీవు 1000 సంవత్సరములు తలక్రిందులుగా తపమాచరించవలెను. పొట్టు పొగ మాత్రమే పానము చేయవలెను. అట్లొనర్చినచో నీ కోరిక నెరవేరును. నీకు మంత్రములు లభ్యమగును అని పలికెను. ఇట్లు చెప్పగా శుక్రాచార్యుడు భగవంతుడగు శంకరునకు నతమస్తకుడయ్యను. దేవేశ్వర, మహాప్రసాదము, నీ ఆజ్ఞను నేను శిరసా వహించెదను. ఇప్పటి నుండే వ్రతమునందు లగ్నమయ్యెదను.